అమరావతిలో చంద్రబాబు గారు బిల్డింగ్లు కడుతున్నారు తప్ప మనుషులేని, మనుషులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు నేను అన్నట్టు కంపెనీలు వస్తే కంపెనీలో పనిచేసే వాళ్ళు చుట్టుపక్కల నివాసం ఉంటాను, కాలనీస్ ఏర్పడితే అవి వస్తాయి. కంపెనీలు అంటే అక్కడ ఒక వ్యాపారమైన వృద్ధి రావాలి, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీనో ఏదో రావాలి. ఆయన కట్టిన 9 నగరాల్లో, నవనగరాల్లో ఇటువంటి కాన్సెప్ట్ లేదు ఆయన దగ్గర. ఆయన అమరావతి 9 నగరాలు స్థలాలు కేటాయించాడు. ఆ 9 నగరాల్లో ఎక్కడ కూడా పరిశ్రమలకు సంబంధించింది లేదు. ఇక్కడ హైదరాబాద్ లోనన్నా చేశాడు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని అదని ఇదని చేశాడు, జీనోమ్ వ్యాలీ అని చేశాడు. అక్కడ ఏది చేయలే. అది చేయాలి. కనీసం రీసెర్చ్ ఉపయోగపడే ఇండస్ట్రీస్ అన్నా చేయాలి. గ్రీన్ ఫీల్డ్ న్యాచురల్ ఇండస్ట్రీస్ అన్నా చేయాలి. అంటే పొల్యూషన్ లేని నగరంగా దాన్ని పెట్టాలనుకుంటే R&D సెంటర్స్ అటువంటి డెవలప్ చేసేదానికి నువ్వు వస్తువులు అవకాశాలు ఇవ్వాలి. ఇండస్ట్రీస్ అన్ని వైజాగ్కో, తిరుపతికో, కడపకో పోతున్నాయి. అమరావతికి ఏ ఇండస్ట్రీ రావడం లేదు.